పల్లెటూరులో కాసే కమలకాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అక్కడక్కడ ఉంటాయి, ఎవరు పెరుక్కోరండి. ఖాళీగా ఉన్న టైంలో చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వెళ్ళి పెరుక్కుంటూ ఉంటారు. చాలా పైన మాగిండే కాయలు ఉంటాయి, వాటిని కట్టితో రాలగొడితే కానీ కింద పడవు. కట్టితో రాళ్ళతో రాలితే కింద పడతాయి, వాటిని ఎత్తుకొని తింటారు. ఎంత బాగా ఎర్రగా మానే చూడండి. టేస్ట్ అయితే పుల్లగా తీగా ఉంటాయి. సేమ్ ఆరెంజ్ కాయలే ఉంటాయి. వీటిని కిచ్చడి కాయలు అంటారు పల్లెటూరులో. మా ఊరి పిల్లలు కొడుతున్నారు, పక్క ఊర్లో ఉన్నాయి చెట్లు ఇవి. ఇక్కడ కావడం రండి, విచ్చవిడిగా ఉంటాయి కాయలు, ఎర్రగా చాలా బాగుంటాయి. కాయలు పెరుక్కున్న తర్వాత మేము మా మామిడి తోటకి అయితే వెళ్ళాము. కాయలు, బొప్పాకాయలు, ఆరెంజ్ కాయలు పెట్టాము. కాయలు చేసి చూసి బాగా పుల్లగా ఉన్నాయండి. పైన ఎర్రగా ఉన్నా కూడా కాయ లోపల తెల్లగానే ఉంటుంది. మన కమలాకాయ మాదిరి ఎర్రగా ఉండదు లోపల. బొప్పాకాయ పగలగొట్టుకుని తింటాము. కత్తులు గిత్తులు ఏమి ఉండవు మా దగ్గర. చెయ్యి రాయికేసి కొట్టడం, గింజలు అయితే అంత ఎక్కువగా ఉండవు. చూసారు కదా కాయ ఏ విధంగా ఉందో, తెల్లగా ఉంటుంది, పీచుగా ఉంటుంది కాయ. టేస్ట్ వరకు అయితే స్వీట్ అండ్ పులుపు రెండు కలిపి మిక్సింగ్ అయి ఉంటుంది. చింతకాయ మాదిరి అయితే ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా చాలాసార్లు తిని ఉంటారు. మీరు కూడా ఇలాంటి కాయలు ఎప్పుడైనా మీ ఊళ్ళో తిని ఉంటే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి, అంతే. చూసారు కదా మా ఊళ్ళో చిన్నపిల్లలు అందరూ ఖాళీ టైంలో ఇట్లా